ప్రభుత్వ ఉద్యోగమే మీ లక్ష్యమా? గ్రూప్స్, ఎస్ఐ, కానిస్టేబుల్, గురుకుల్, లైబ్రేరియన్, డిజిటల్ అసిస్టెంట్, జేఎల్ఎం, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఆర్ఆర్బీ, ఎన్టీపీసీలలో ఖచ్చితంగా ఉద్యోగం సాధించాలని అనుకుంటున్నారా? అయితే ఒక్కసారి విచ్చేయండి. ఇన్స్పైర్ ఇండియా అకాడమీ స్థాపించిన మొదటి సంవత్సరంలోనే అద్భుతమైన ఫలితాలతో ఉద్యోగాలను అందించిన ఏకైక సంస్థ ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఉద్యోగ లక్ష్యమే ధ్యేయంగా ఎంచుకొని అనుభవజ్ఞులైన అధ్యాపకులచే అతి సులభమైన రీతిలో వివరాత్మకమైన విశ్లేషణతో డైలీ, వీక్లీ గ్రాండ్ టెస్టులు నిర్వహిస్తూ విజయాలను అందిస్తున్న సంస్థ ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల కోసం ఫిజికల్ తో పాటు ప్రత్యేక శిక్షణా తరగతులు, ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ తరగతుల సదుపాయం కలదు. ఇన్స్పైర్ ఇండియా అకాడమీ యాప్ గూగుల్ ప్లే స్టోర్ యందు కలదు. ఆఫ్లైన్ కోర్సు తీసుకున్న వారికి ఆన్లైన్ కోర్సు ఉచితంగా లభించును. ఇప్పుడే రిజిస్టర్ అవ్వడం కోసం సంప్రదించండి 6309398306. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. మా బ్రాంచులు హైదరాబాద్, హన్మకొండలో కలవు. హాయ్, హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. మన ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ప్రజెంట్ కానిస్టేబుల్ కోచింగ్ని, ఎస్ఐ కోచింగ్ని కూడా చాలా సీరియస్గా ఇవ్వడం జరుగుతుంది. జూనియర్ లైన్మెన్ బ్యాచ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. జూనియర్ లైన్మెన్ ఆస్పిరెంట్స్ ఎవరున్నా సరే మీరు నెక్స్ట్ వీక్ వరకు మీ యొక్క నేమ్ని నమోదు చేసుకునైనా సరే నెక్స్ట్ మండే నుంచి మనకు బ్యాచ్ స్టార్ట్ అవ్వబోతుంది. ఈ బ్యాచ్కి సంబంధించినటువంటి ఏమైనా వివరాలు కావాలంటే మన ఇన్స్టిట్యూట్ మొబైల్ నెంబర్ 6309398306కి కాల్ చేయండి. కానిస్టేబుల్ ఎస్ఐకి సంబంధించి మంచి స్టేట్ వైడ్ జిఎస్ ఫ్యాకల్టీతో మరియు ఎక్కువ అనుభవం ఉన్నటువంటి మహేశ్వర్ రెడ్డి సార్ మరియు వెంకటేశ్వర్లు సార్, రమేష్ సార్, నాగేశ్వరరావు సార్ వీళ్ళతో జాగ్రత్తగా క్లాసెస్ని కూడా కండక్ట్ చేయించడం జరుగుతుంది. దీంతో పాటుగా ప్రతిరోజు సాయంత్రం ఎగ్జామ్ అయిపోతే మన క్లాసెస్ అయిపోయాక ప్రతిరోజు 20 నుంచి 30 ప్రశ్నల వరకు మనం ఎగ్జామ్ను కండక్ట్ చేస్తున్నాం. ఈ ఎగ్జామ్కు సంబంధించినటువంటి వివరాలు మీరు ఫ్రీగా ఎగ్జామ్ రాసుకోవాలనుకున్నా కూడా, ఈ ఎగ్జామ్కు సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ ప్రాక్టీస్ చేయాలనుకుంటే మన ఇన్స్పైర్ ఇండియా ఆన్లైన్ అకాడమీ లేదా ఇన్స్పైర్ ఇండియా అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ లోపల ఉచితంగా ప్రతిరోజు 20 నుంచి 30 క్వశ్చన్ల వరకు ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేసుకునేటువంటి సదుపాయం ఉంటుంది. దానికి సొల్యూషన్స్ కూడా మీకు ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి పేద విద్యార్థులకు ఇన్స్పైర్ ఇండియా తన వంతు కానుకగా అందిస్తున్నటువంటి ఒక సువర్ణ అవకాశాన్ని వినియోగించుకొని మీరు జీవితం యొక్క ఆశయంలో ముందుకు రావాలని కోరడం జరుగుతుంది. దీనికి సంబంధించి మీరు ఈ క్వశ్చన్ పేపర్ మీరు ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా మీకు డైలీ కూడా ఇన్స్పైర్ ఇండియా అకాడమీ యాప్లో మీకు అవైలబుల్గా ఉంటాయి. ప్రతిరోజుకు ఒక 20 నుంచి 30 ప్రశ్నలు నువ్వు నేర్చుకున్నావంటే నీ యొక్క ప్రిపరేషన్ స్టాండర్డ్స్ కూడా చాలా మెరుగవుతాయి అభ్యర్థులు. కాబట్టి అభ్యర్థులు ఎవరైనా సరే, పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు, జూనియర్ లైన్మెన్ కోచింగ్ కావాలన్న అభ్యర్థులు, కమ్యూనికేషన్ కానిస్టేబుల్ అండ్ కమ్యూనికేషన్ ఎస్ఐకి సంబంధించిన అభ్యర్థుల కోసం డీటెయిల్గా మనం న్యూ బ్యాచెస్ని కూడా మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా ఏమైనా సరే అభ్యర్థులకి మనకి ఇంకా అర్థమెటిక్ అండ్ రీజనింగ్ పరంగా క్లాసెస్ కావాలన్నా, లైన్మెన్ పరంగా క్లాసెస్ కావాలన్నా, మిగతా ఏ క్లాసెస్ కావాలన్నా నెక్స్ట్ 16వ తారీఖు నుంచి అంటే 15 ఆగస్టు అయిపోయాక 16 నుంచి 16, 17, 18, 19 ఆ వీక్ మొత్తం కంప్లీట్గా ఫ్రీ క్లాసెస్ని కూడా ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మీకు కండక్ట్ చేస్తుంది. ఓకే, ఈ ఫ్రీ క్లాసెస్ని వినియోగించుకొని ఈ ఫ్రీ క్లాసెస్లో మీరు ఎక్కడ మంచి ఎఫర్ట్ చూపిస్తున్నారు అన్న విషయాన్ని కూడా అభ్యర్థులు గ్రహించుకొని మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేసుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది. దీనికోసం మీరు చేయవలసిందల్లా ఒకటే, ఉచితంగా ఇన్స్పైర్ ఇండియా అకాడమీ కండక్ట్ చేసేటువంటి క్లాసెస్ హన్మకొండలో మనకి ఆల్రెడీ క్లాసెస్ ఉన్నాయి. ఈ క్లాసెస్ కోసం మీరు రావాలనుకుంటే మీరు ఇన్స్టిట్యూట్ మొబైల్ నెంబర్ 6309398306కి కాల్ చేసి మీ యొక్క నేమ్ను నమోదు చేసుకోవాల్సిందిగా. నెక్స్ట్ ఇంకా క్లాసెస్ పరంగా ఇట్స్ ఓవర్. నెక్స్ట్ చాలామంది నోటిఫికేషన్ పరంగా అడుగుతున్నారు. నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా రాబోయేటువంటి నెలలో ఖచ్చితంగా నోటిఫికేషన్ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు డౌట్ పడకూడదు. ఖచ్చితంగా నోటిఫికేషన్ ఉంది. ఆశ అనేది మనల్ని ఎప్పుడూ కూడా విజయ తీరాలను చేరుస్తుంది. ఆ ఆశతో పాటు మన సంకల్పం కూడా ఉండాలి.
నిరుత్సాహం అనేటువంటి ఒక చిన్న పదాన్ని మన యొక్క బ్రెయిన్లోకి చేరిస్తే కాంపిటీషన్లో మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా పనికి రాకుండా పోతాం. కాబట్టి అభ్యర్థులు ఎవరైనా సరే కొంచెం పేషెన్స్తో ఉండి ప్రిపరేషన్ని స్టార్ట్ చేసినటువంటి అభ్యర్థులు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఇవాళ కాకుండా రేపైనా నోటిఫికేషన్స్ వస్తాయి, దీనిలో ఎటువంటి డౌట్ లేదు. మనం ఏ వర్క్ చేసుకున్నా కూడా ప్రిపరేషన్ చేయండి. దీనికోసం ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ఎస్ఐ కానిస్టేబుల్ లైన్మెన్ మిగతా అన్ని కోర్సులకు సంబంధించి కూడా చాలా సీరియస్గా ఒక ప్రణాళికాబద్ధంగా ప్రతిరోజు కూడా ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్ పేపర్ని కూడా మీ ముందుకు ఉంచే ప్రయత్నం చేయబోతుంది. ఇలా ప్రతిరోజు కూడా ఒక ఎగ్జామ్ పేపర్ని మీ ముందుకు అన్ని సబ్జెక్టులకు సంబంధించి పూర్తి వివరణాత్మక విశ్లేషణ నేను చేయబోతున్నానని చెప్పడం జరుగుతుంది. ఓకే రైట్, మనం ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం ఈరోజు జరిగినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ పేపర్ మనం కనుక చూస్తే మనకు ప్రతిరోజు ఇలా 20 నుంచి 30 బిట్స్ వరకు ఆర్థమెటిక్ రీజనింగ్ బిట్లను మనం ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది సిలబస్తో పాటుగా. ఎప్పుడైనా సరే లెసన్ వైజ్ ప్రాక్టీస్ కన్నా జిగ్జాగ్ మేనర్లో అన్ని మల్టిపుల్ మోడల్స్ నేర్చుకుంటూ ముందుకెళ్తే ఖచ్చితంగా మనకు సిలబస్ అనేది చాలా ఈజీ కూడా అవుతుంది. కాబట్టి అభ్యర్థులు గ్రహించండి. ఇది మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, పీక్యూల యొక్క నెలసరి ఆదాయము పి ప్లస్ క్యూల యొక్క నెలసరి ఆదాయం ఎంత అంటే 50 అంటే 5050 సగటు. కాబట్టి ఇద్దరి మధ్య సగటు కాబట్టి ఇంటూ 2 వేసుకుందాం. ఇంటూ 2 అంటే ఎంత వస్తుందండి అంటే 10,100. 10,100 వస్తుంది ఇద్దరి సగటు. నెక్స్ట్ క్యూఆర్ల యొక్క నెలసరి ఆదాయం ఎంతండి అంటే క్యూఆర్ల యొక్క నెలసరి ఆదాయం 6250 ఇంటూ 2 అంటే ఆల్మోస్ట్ 12,500 క్యూఆర్ల యొక్క నెలసరి ఆదాయం. మరి పి మరియు ఆర్ల యొక్క సగటు ఆదాయం చూద్దాం ఒకసారి. పి ప్లస్ ఆర్ల యొక్క సగటు 5,200 ఇంటూ 2 అంటే 10,400 అనేది పి మరియు ఆర్ల యొక్క సగటు ఆదాయం అవుతుంది. అయినా పి యొక్క నెలసరి ఆదాయం ఎంత అని అడిగాడు. అంటే మనకు కావాల్సింది ఎవరి ఆదాయము? పి యొక్క ఆదాయం. పి యొక్క ఆదాయాన్ని కనుక్కోవాలంటే ఈ మూడింటి యొక్క ఆదాయాన్ని ఒకసారి ప్లస్ చేయండి. ఒకసారి 0 0 అండ్ 10 ప్లస్ 3 అంటే దాదాపుగా 33,000 వస్తుంది సగటు. కాబట్టి మనం చేస్తే యావరేజ్ చేస్తే ఎంత వస్తుంది అంటే 16,500 యొక్క సగటు అనేది మనకు రావడం జరిగింది. ఈ సగటు వచ్చింది ఓకే, మూడింటి యొక్క సగటు. ఇప్పుడు పి మరియు పి యొక్క నెలసరి ఆదాయం కావాలి కాబట్టి ఎందులో పి లేడో చూసుకోండి ఒకసారి. పి ఇందులో ఉన్నాడు కాబట్టి ఇది కాదు, పి ఇందులో ఉన్నాడు ఇది కాదు. కాబట్టి ఇందులో వచ్చినటువంటి విలువ ఎంత? 12,500 అంటే 16,500 మైనస్ 12,500 వేస్తే మనకు వచ్చేటువంటి విలువ ఎంత అండి అంటే 4,000 అనేది మనకి వచ్చింది. అంటే ఇప్పుడు ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చేసామంటే పి ప్లస్ క్యూ ప్లస్ ఆర్ మైనస్ క్యూ ప్లస్ ఆర్ వేస్తే వచ్చింది ఎవరి ఆదాయము? పి యొక్క ఆదాయము. కాబట్టి దీన్ని మనం ఇలా చేస్తే మనకి ఆన్సర్ ఎంత వచ్చిందండి అంటే 4,000 అనేది ఆప్షన్. నెక్స్ట్ రెండవ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఒక సమాంతర చతుర్భుజం యొక్క చుట్టుకొలత ఒక భుజము ఇచ్చాడు, ఒక భుజము మరొక భుజము ఎంత? ఒక భుజమేమో 200 ఇచ్చాడు, ఒక భుజము 200. చుట్టుకొలత ఎంత ఇచ్చాడు అంటే చుట్టుకొలత 512 ఇచ్చాడు. సమాంతర చతుర్భుజానికి సంబంధించిన చుట్టుకొలతకు సూత్రం ఏమిటి అంటే 2 × L + B అంటే చుట్టుకొలత ఈక్వల్స్ టు 2 × L + B అంటాడు. అంటే చుట్టుకొలత వాల్యూ ఎంత ఇచ్చాడు? 512. అంటే నెక్స్ట్ 2 × L + B కదా, 2 × L + B అంటే 2లో దీంట్లో సగం వస్తే నీకు ఎంత వస్తుంది విలువ? 256 వచ్చింది. 256లో ఒక భుజం, మరి మరొక భుజం ఎంత అంటే 200 తీసేయండి. వచ్చిన దానిలో 200 తీసేస్తే మనకు వచ్చినటువంటి విలువ ఎంత? 56 అనేది వాల్యూ. మొత్తం ఎంత? 256. అంటే వచ్చిన దాంట్లో ఎంత? 200 తీసేస్తే వచ్చిన విలువ ఎంత? 56. ఆప్షన్లలో నీకు ఉన్నటువంటి విలువ 56 అనే సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈరోజు ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థులు కూడా కీని మళ్ళీ చెక్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ వన్ ఒకసారి పరిశీలిస్తే
రెండు వస్తువులను ఒకదానితో ఒకటి 99 రూపాయలు, ఒక దానిని 99 రూపాయలకు అమ్మడం జరిగినది. అందులో 10% నష్టం, 10% లాభం ఉంది. వెరీ గుడ్. 10% నష్టం, 10% లాభం ఉంది. దీనికి డైరెక్ట్ షార్ట్ కట్ ప్రిన్సిపల్ ఏంటి అంటే, డైరెక్ట్ లాభ శాతమైన నష్ట శాతమైన, లాభము నష్టం రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి x²/100. x²/100 అంటే x వాల్యూ ఎంత, ఉన్నటువంటి నష్టం ఎంత, x = 10 కదా, అంటే 10 × 10/100, 10 × 10/100 అంటే ఈ రెండు కూడా క్యాన్సిల్ అయిపోతే వచ్చినటువంటి విలువ ఎంత, 1%. అందులో ఆన్సర్ ఏంటండి, 1% నష్టమే వస్తుంది, లాభం రాదు. ఈ లెక్క క్యాలిక్యులేట్ చేసుకుంటే. నెక్స్ట్ 4th క్వశ్చన్ ఒకసారి చూద్దాం. తండ్రి కొడుకుల యొక్క వయస్సుల మొత్తము 50 సంవత్సరాలు. తండ్రి ప్లస్ కొడుకు, తండ్రి ప్లస్ కొడుకుల యొక్క వయస్సుల మొత్తము 50 సంవత్సరాలు. 50 సంవత్సరాలు. 5 సంవత్సరాల క్రితము తండ్రి యొక్క వయస్సు కొడుకు యొక్క వయస్సుకి 5 సంవత్సరాలు అంటే వీనికి 5 సంవత్సరాలు కలపాలా, వీనికి 5 సంవత్సరాలు కలపాలి. అంటే రెండు కలిపితే ఎన్ని సంవత్సరాలు, 10 సంవత్సరాలు. 5 సంవత్సరాల క్రితం తండ్రి వయస్సు కొడుకు వయస్సుకి 5 సంవత్సరాల క్రితం తండ్రి యొక్క వయస్సు కొడుకు యొక్క వయస్సు కంటే ఇప్పుడు 50 సంవత్సరాలు, 10 సంవత్సరాలు తీసేస్తే ఎంత వచ్చిందండి అంటే మనకు 40 సంవత్సరాలు వచ్చింది. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిపినప్పుడు 10 అంటే ఇప్పుడు ప్రస్తుతం అంటే 10 సంవత్సరాల క్రితం అంటే 5 సంవత్సరాల క్రితం ఇద్దరి యొక్క వయస్సుల మొత్తం 40 సంవత్సరాలు. ఈ తండ్రి యొక్క వయస్సుకి కొడుకు యొక్క వయస్సు మధ్య నిష్పత్తి 3:1, 3:1, 3 రెట్లు కదా. అంటే తండ్రి యొక్క వయస్సు 3% 3 అయితే కొడుకు యొక్క వయస్సు 1% అయితే 3:1 అవుతుంది. 3:1లో ఎంత, వీనికి 30 సంవత్సరాలు, వీనికి 10 సంవత్సరాలు వేద్దాం. అంటే ఇప్పుడు ప్రస్తుతం వయస్సు ఎంత, ఇప్పుడు వయస్సు 5 సంవత్సరాలు తీసేసావు కదా, 5 సంవత్సరాలు కలిపితే ఇప్పుడు తండ్రి యొక్క వయస్సు ఎంత వస్తుందంటే 35 సంవత్సరాలు వస్తుంది. 35 సంవత్సరాలు. ఆప్షన్ సి ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 5th క్వశ్చన్. ఒక ఫోటోలోని వ్యక్తిని చూపిస్తూ అతడు నా తండ్రి యొక్క అంటే బి, నా తండ్రి యొక్క తండ్రి గారి యొక్క కొడుకు, తండ్రి గారి యొక్క కొడుకు, అతడు నా తండ్రి యొక్క కొడుకు. అంటే ఇక్కడ డైరెక్ట్ ఏంటి అంటే వీనికి ఇక్కడ చూస్తే వీని పరంగా చూస్తే ఏమవుతాడు, తండ్రి అవుతాడు. ఇది ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 6వ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. సాధారణ సంవత్సరంలో ఈ రోజు మంగళవారము అంటే నార్మల్ సంవత్సరంలో, ఫర్ ఎగ్జాంపుల్ గమనించండి, నార్మల్ సంవత్సరంలో ఈ రోజు మంగళవారం అయితే ఒక సంవత్సరం తర్వాత లీఫ్ ఇయర్లో అంటే మామూలు సంవత్సరంలో అయితే నెక్స్ట్ సంవత్సరం అయింది అనుకోండి, 365 రోజులు జరిగిపోయినాక అది బుధవారం అవుతుంది. ఒకవేళ అది లీఫ్ ఇయర్ అయింది అనుకోండి, ఆన్సర్ ఇందులో బుధవారం వచ్చింది. నెక్స్ట్ సాధారణ సంవత్సరం టు సాధారణ సంవత్సరం. అలా కాకుండా లీఫ్ ఇయర్ కనుక అయితే ఒకటి యాడ్ చేసుకోవాలి. అంటే వచ్చే వారం ఏంటిది, గురువారము. అంటే ఇక్కడ సాధారణ సంవత్సరంలో ఒక రోజు మంగళవారం అయితే, ఈ రోజు మంగళవారం అయితే ఒక సంవత్సరం తర్వాత మరియు లీఫ్ ఇయర్లో ఈ రోజు మంగళవారం అయితే ఒక సంవత్సరం తర్వాత ఏ వారం అవుతుంది, బుధవారము గురువారం అవుతుంది. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. దెన్ నెక్స్ట్ 7వ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఒక వృత్త వ్యాసార్థము చతురస్ర భుజాలకు సమానం, వాటి వైశాల్యాల నిష్పత్తి ఎంత అని అడిగాడు. ఇది డైరెక్ట్ ఏంటి అంటే 7:2. ఎలా వస్తుంది అంటే చతురస్రానికి మనం చూస్తే చతురస్ర వైశాల్యానికి చూస్తాం ఒకసారి, a² = πr², a = r అనుకో, ఏదో ఒకటైతే అనుకోవాలి కదా, a = r అంటే రెండు సమానం అంటాడు కాబట్టి ఇక్కడ ఏరియా ఇక్కడ వ్యాసార్థానికి సమానం వేసుకోండి. అంటే r² × πr². ఈ πr² క్యాన్సిల్ అయిపోతే నీకు ఇక్కడ పై అంటే ఎంత, 22/7. అంటే నీకు ఇక్కడ వచ్చినటువంటి విలువ చూస్తే ఒకసారి ఎంత వస్తుంది అంటే 7:22 అనేది వస్తుంది. అంటే ఎందుకు, π = 22/7 కదా, π = 22/7. ఇది కాబట్టి నీకు చూసుకుంటే వాల్యూ 7:22 వస్తుంది. ఇది బాగా జాగ్రత్తగా చాలాసార్లు అడిగాడు ఈ ప్రాబ్లాన్ని. లాస్ట్ టైం
ఎస్ఐలో అడిగినటువంటి ప్రశ్న ఇది. నెక్స్ట్ 8వ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఒకసారి ఈ క్వశ్చన్ పేపర్లో ఈరోజు ఎగ్జామ్ రాసినటువంటి పిల్లలందరూ ఒకసారి చెక్ చేసుకోండి. సరే, ఏ 18 రోజులు, ఈ బి స్థానం దగ్గర 15 రోజులు అని దిద్దుకోండి. ఇది డిటిపి మిస్టేక్. బి దగ్గర ఎంత 15 రోజులు అని కవర్ చేసుకోండి. 15 రోజుల్లో పూర్తి చేశాడు. 10 రోజులు బి పని చేసి మానేశాడు. మిగతా పనిని ఏ ఒక్కడే ఎన్ని రోజుల్లో చేయగలడు? ఇక్కడ సింపుల్గా మనం గ్రహిస్తే చూద్దాం ఒకసారి. ఏ చేసినటువంటి పని రోజులు ఎన్ని? 1/18. బి చేసినటువంటి పని రోజులు ఎన్ని? 1/15. ఇంకా ఎన్ని రోజులు చేయాలి? 10 రోజులు. 10 రోజులు బి పని చేసి మానేశాడు అంతే కదా, మానేశాడు. ఇప్పుడు సింపుల్గా చూస్తే ఒకసారి బి 1/5 అంటే ఎన్ని రోజులు చేసి మానేశాడు? 10 రోజులు కదా. 10 రోజులు అంటే ఎంత వర్క్ అన్నట్టు? ఇది 5 2 5 3 అంటే 2/3 అంటే మొత్తం పని 3. ఈ 2 వంతులు ఏంది అంటే చేసిన పని ఎంత? 2 వంతులు. ఇంకా చేయాల్సిన పని ఎంత అంటే 1/3 అంతే కదా. చేయాల్సిన పని 1/3. ఈ 1/3 మిగిలిపోయింది. అంటే చూడండి ఒకసారి, మిగతా పనిని అంటే 10 రోజులు చేసిపోయిన తర్వాత మిగతా పనిని ఏ ఒక్కడే ఎన్ని రోజుల్లో చేయగలరు? అంటే ఏ చేసే రోజులు ఎన్ని? 18 రోజులు. అంటే ఇక్కడ 3 1 3 6 అంటే 6 రోజులు. ఇది ఆన్సర్. 6 రోజులు ఇది ఆన్సర్. నెక్స్ట్ 9th క్వశ్చన్ ఒకసారి చూద్దాం. 9th క్వశ్చన్లో ఇది మంచి క్వశ్చన్. ఇది సింపుల్గా ఇవ్వబడిన దాంట్లో 81 ఇంటూ 82 83 84 85 86 87 88 89. ఇందులోపట చూద్దాం ఒకసారి. 1 into 2 అంటే ఎంత? 2 డిజిట్ చేయండి. 2 into 3 ఎంత? 6. 3 into 4 ఎంత? 12. 4 into 5 20. ఇక ఇక్కడ నుంచి వచ్చేటి అన్నీ కూడా ఏమొస్తాయంటే జీరోలే. 0 జీరోలు వచ్చినప్పుడు మనం ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటండి అంటే, నీకు ఇవ్వబడింది కూడా ఏమొస్తుంది ఇక్కడ అంటే జీరోనే వస్తుంది. ఎందుకు అంటే మన క్యాలిక్యులేషన్లో చూడండి, 5 into ఈవెన్ ఈక్వల్స్ టు 0, 5 into ఆడ్ నెంబర్ ఈక్వల్స్ టు 5. కాబట్టి ఇక్కడ నీకు ఇచ్చినటువంటి వాల్యూస్ ఎంత వచ్చింది? 0. ఈ క్యాలిక్యులేషన్ చూసుకోండి ఒకసారి. దెన్ నెక్స్ట్ 10వ ప్రశ్న. 10 క్యాలిక్యులేషన్ చేస్తా కూడా నీకు చూస్తే ఇక్కడ ఇది కూడా డైరెక్ట్ ఏంటండి అంటే వాల్యూ 5. 5 into ఆడ్ నెంబర్ వస్తుంది చూడండి. 5 into ఆడ్ నెంబర్ వస్తుంది కాబట్టి అది కూడా 5 వచ్చింది. ఒక వ్యక్తి తీసుకున్నటువంటి అసలు ఎంత అంటే 8,000 రూపాయలు. 8,000 రూపాయలు. డిపాజిట్ చేసిన సంవత్సరము ఎనీ కోస్ట్ ఎంత అంటే 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు. నెక్స్ట్ ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ఈక్వల్స్ టు 5%. 5%తో పొందాను. సిఐతో మొత్తం గడువు తీరిన తర్వాత ఎంత అని అడిగాడు. ఇక్కడ సింపుల్గా గమనించండి. ఏ ఈక్వల్స్ పి ఇంటూ 1 + R/100 ఇంటూ ఎన్. ఇక్కడ ఏ ఈక్వల్స్ పి ఎంత అండి? 8,000 ఇంటూ 1 + ఆర్ ఎంత? ఆర్ వాల్యూ ఎంత అండి అంటే 5%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% బై 100 బై స్క్వేర్ 2 స్క్వేర్. మనకి ఇక్కడ చూస్తే ఒకసారి స్క్వేర్ వస్తే ఏ ఈక్వల్స్ ఎంత వస్తుంది అంటే 8,000 ఇంటూ 105. ఎందుకు వచ్చిందంటే 100 ఇంటూ 1 100 + 5 105 బై ఇది 100 బై స్క్వేర్. 25 1 105 21 5 అన్నట్టు. ఇక్కడ 5తో తీసేస్తున్నాం అంటే ఇది 20. ఇప్పుడు ఇచ్చిన దాంట్లో ఇప్పుడు మనకి ఏమొస్తుందంటే 800 ఇంటూ 21 స్క్వేర్ అంటే 441 బై 400 వస్తుంది. ఈ 2 డిజిట్స్కి ఈ 2 డిజిట్స్ క్యాన్సిల్ అయిపోయినాయి అనుకోండి.
4 1 జా 4 20 జా 80 అంటే 20 × 441 వస్తుంది. 20 × 441 అంటే 4 2 జా 8, 4 2 జా 8 అంటే 2 1 జా 2 అంటే దాదాపుగా 8820 వచ్చింది. ఈ 8820 ఎక్కడుందో చూసుకోండి. ఇది 8820కి సంబంధించిన ఆన్సర్. నెక్స్ట్ 12th క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఈ 12th క్వశ్చన్లో ఒకసారి చూస్తే 2/7 × 2/3 × 84 స్క్వేర్ 7 1 జా 7 అండ్ 7 2 జా అంటే 12 వస్తుంది. 3లో మళ్ళీ ఇది 3 4 జా 12 అంటే 2 × 4 స్క్వేర్ 2 × 4 స్క్వేర్ వస్తుంది. 2 × 4 స్క్వేర్ తర్వాత 2 2 జా 4 4 జా 16 అంటే 16 స్క్వేర్ అంటే ఎంత 256 అంటే మనకు రూట్స్ కూడా రావాలి. ఇది ఆన్సర్ 256 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 13th క్వశ్చన్ ఒకసారి చూద్దాం. 13th క్వశ్చన్లో ఒకసారి ఏం చూద్దామంటే ఫస్ట్ వన్ ఒకసారి చూడండి. ఉన్నటువంటి విలువలో మనం ఎలా చూసుకున్నా కూడా మనకు ఈజీ క్యాలిక్యులేషన్స్ కావాలి. ఫస్ట్ ఇది మీరు గమనించగానే ఫస్ట్ ఈ యొక్క రో మొత్తం కంప్లీట్ గమనిస్తే మీకు అర్థమైపోవాలి. ఏమర్థమైపోవాలి అంటే ఇది 144 స్క్వేర్లో ఉంది, ఈ స్క్వేర్లో ఉంది, ఈ స్క్వేర్లో ఉంది అర్థం కాదు. అంటే ఇప్పుడు మీకు ఒకసారి చూద్దాం. సింపుల్గా 144 రూట్ 144 అంటే చూద్దాం ఒకసారి. మనకి 12 వస్తుంది అంతే కదా. 12 6 జా 72 ఇస్ ద రైట్. నెక్స్ట్ 72 సెకండ్ టేబుల్ చూద్దాం ఒకసారి. రూట్ 169 అంటే ఎంత 13 × 5 13 × 5 13 5 65 సూపర్. నెక్స్ట్ రూట్ 81 అంటే 9 వస్తుంది. 9 12 జా 108 ఆన్సర్ ఎక్కడుందో చూసుకోండి. ఇది 108 ఆన్సర్. నెక్స్ట్ 14th క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ప్రియా ముందు నుండి 9వ స్థానంలో ఉంది. ప్రియా ముందు నుంచి 9వ స్థానంలో ఉంది. ప్రీతి రవి వెనక నుండి 7వ స్థానంలో ఉంది. అయినా ఆ వరుసలో ఎంతమంది ఉన్నారు అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రీతి రవి వెనక నుండి అన్నది కానీ రవి ఎన్నో స్థానంలో ఉన్నాడా, ఎనుకున్నాడా, ముందున్నాడా అన్న విషయం తెలపలేదు. కాబట్టి ఇచ్చినటువంటి ప్రశ్నే అసంపూర్తిగా ఉంది. కాబట్టి ఆన్సర్ డైరెక్ట్గా ఏది కాదు, ఇందులో ఏది కాదు ఈజ్ ద రైట్ ఆన్సర్. 15th క్వశ్చన్ ఒకసారి మనం చూద్దాం. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం. సింపుల్గా మనం చూస్తే ఇక్కడ త్రిభుజము ఏబిసిలో కోణం ఏ ఈక్వల్స్ టు 70 డిగ్రీస్. కోణం ఏ ఈక్వల్స్ టు 70 డిగ్రీస్. కోణం బి ఈక్వల్స్ టు కోణం సి రెండు సమానమే అంటున్నారు. కోణం బి ఈక్వల్స్ టు కోణం సి సమానం. అయినా కోణం సి ఎంత, కోణం బి ఎంత అంటే ఒకటి తెలిస్తే రెండు తెలిసినట్టే. ఇక్కడ ఒకటి తెలిస్తే రెండోది కూడా తెలిసినట్టే. ఎందుకు అంటే ఈ రెండు సమానం కాబట్టి ఇందులో ఏది తెలిసినా కూడా ఇది కూడా రెండు సమానమైన విలువలే రావాలి. సింపుల్గా మనం ఇక్కడ చూస్తే త్రిభుజము కోణం ఏ ప్లస్ కోణం బి ప్లస్ కోణం సి ఈక్వల్స్ టు 180 డిగ్రీస్. 180 డిగ్రీస్. ఇవ్వబడినటువంటి సూత్రంలో కోణం బి ఈక్వల్స్ టు కోణం సి కదా లెక్కలో. కాబట్టి ఈ ప్లేస్లో మనం ఏదో ఒకటి రాసుకుందాం. అంటే కోణం ఏ ఈక్వల్స్ టు ప్లస్ కోణం ఏ ప్లస్ కోణం సి ప్లస్ కోణం సి ఈక్వల్స్ టు 180 డిగ్రీస్. 180 డిగ్రీస్. గమనిస్తే ఇంతకు ముందు దానిలో కోణం ఏ ఎల్సి అంటే 2LC అని రాసుకుంటాం. ఇక్కడ 2LC అని రాద్దాం. 180. ఇదెంత కోణం ఏ 70 డిగ్రీస్ ప్లస్ 2LC ఈక్వల్స్ ఎంత 180 డిగ్రీస్. అంటే ఇప్పుడు 2LC ఈక్వల్స్ టు 180 మైనస్ 70 అంటే 2LCలో కోణం సి ఈక్వల్స్ టు 110 డిగ్రీస్ వస్తుంది. ఇక్కడ ఈ 110 డిగ్రీస్లో కోణం సి ఈక్వల్స్ టు 110/2 అంటే వచ్చినటువంటి విలువ ఎంత 55 డిగ్రీ. అంటే ఇక్కడ మనకి ఆప్షన్ ఏంటిది, సి ఇస్ ద రైట్ ఆన్సర్. 15వ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి మిత్రమా? 15వ క్వశ్చన్కి ఆన్సరు సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ మనము ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి రిపీట్ అవుతాయి. కనీసం 2-3 ప్రశ్నలు ఈ మోడల్లో అడుగుతాడు. 2 అన్నా 3 అన్నా అడుగుతాడు. జాగ్రత్తగా గమనించండి. దెన్ నెక్స్ట్
ఒక సెక్టార్ యొక్క కోణం ఎంతట 120 డిగ్రీలు. వ్యాసము ఎంత ఇచ్చాడు ఇక్కడ 14 సెంటీమీటర్లు. అంటే వ్యాసార్థం R విలువ ఎంత అంటే అందులో సగం అంటే 7 సెంటీమీటర్లు వస్తుంది. జాగ్రత్తగా తీసుకోవాలి. వ్యాసం అన్నాడా వ్యాసార్థం అన్నాడా? మనకు కావాల్సింది వ్యాసార్థం R కావాలి. కాబట్టి వాడు ఏమి ఇచ్చాడు? వ్యాసం ఇచ్చాడు. వ్యాసంలో సగమే వ్యాసార్థం. నెక్స్ట్ 7 సెంటీమీటర్లు వచ్చాడు. సెక్టార్ యొక్క వైశాల్యముకు సూత్రం ఎంత అంటే θ/360 degrees into πr². నెక్స్ట్ సెక్టార్ యొక్క చుట్టుకొలతకు సూత్రం ఏంటి అంటే θ/360 into 2πr. టీటా విలువ ఇచ్చాడు. టీటా ఎంత? ఫస్ట్ వైశాల్యం అనుకుందాం 120 degrees by 360 ఇంటూ పై ఎంత 22/7 ఇంటూ వ్యాసార్థం కాబట్టి 7 into 7 ఇచ్చింది వ్యాసం కాబట్టి వ్యాసార్థం కాబట్టి ఎంత అందులో సగం 7 వస్తుంది. 7కి 7 క్యాన్సల్ వస్తుంది. ఇక్కడ 121ల 123ల అయిపోయింది ఇక్కడ. అంటే 22 into 7/3 వస్తుంది. 22 అంటే ఎంత వస్తుంది చూడండి. 22 into 7 అంటే 4 అంటే 154. 154/3 154/3 అంటే 51.5 సెంటీమీటర్స్ అనేది ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. డి మరి కన్ఫర్మ్ చేసుకోవాలి. మళ్ళీ రెండు ఉంటే ఎట్లా, ఇది ఉంటే ఎట్లా, అది కూడా ఉంటే ఎట్లా, రెండు కూడా ఉంటే ఎట్లా అంటే సెక్టార్ యొక్క చుట్టుకొలతకు సూత్రం చూసుకోండి ఒకసారి. మరి సెక్టార్ యొక్క చుట్టుకొలతకు సూత్రం ఏంటి అంటే టీటా అంటే ఎంత మనకి ఇక్కడ చూసుకోవాల్సింది మళ్ళీ 120/360 ఇంటూ 2 ఇంటూ పై ఎంత 22/7 ఆర్ ఎంత 7 ఓన్లీ అప్పుడు స్క్వేర్ కాబట్టి 7కి 7 క్యాన్సిల్ అయింది. చూడండి ఇక్కడ 120 1 జా 120 3 జా అంటే ఇక్కడ చూద్దాం ఒకసారి 22 into 2 అంటే 44/3 కానీ ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఇది ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది కాబట్టి ఇదా అన్న సందిగ్ధం వచ్చినప్పుడు 44/3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 16వ క్వశ్చన్కి ఏంటండి ఆప్షన్ ఏ. జాగ్రత్తగా గమనించాలి. సెక్టార్ వైశాల్యం ఏమిటి, సెక్టార్ చుట్టుకొలత ఏమిటి? సెక్టార్ వైశాల్యము అంటే θ/360 ఇంటూ πr² వేయండి. సెక్టార్ చుట్టుకొలత అంటే θ/360 ఇంటూ 2πr వేస్తే మీకు ఈ క్యాలిక్యులేషన్స్లో ఈజీ అవుతుంది. మరి ఇచ్చిన దాన్ని వ్యాసంలో ఇచ్చాడా వ్యాసార్థంలో ఇచ్చాడా అనేది కూడా చెక్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఒక కోటలో ఆహారం 150 మందికి 45 రోజుల పాటు సరిపోతుంది. ఒక కోటలో ఎంతమంది కట 150 మందికి 45 రోజుల పాటు సరిపోతుంది. 10 రోజుల తర్వాత అంటే 10 రోజులు అంటే ఏంటి, ఈ 45 రోజుల నుంచి 10 రోజులు తీసేయాలి. అంటే ఎంత వస్తుంది ఇక్కడ 35 వస్తుంది. అంటే 35 అంటే తర్వాత 25 మందిని కోటను వదిలేశారు. 25 మందిని కోట పోతే ఈ 25 మంది 150 నుంచి తీసేస్తే వచ్చిన విలువ ఎంత 125. ఎంతమంది పేర్లు 125 మంది ప్రజెంట్ ఉండాలి. 25 మంది పోతే ఎన్ని రోజులకు సరిపడా ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 రోజుల తర్వాత విషయం కాబట్టి మనం 45 నుంచి ఎంత తీసేస్తాం 10 రోజులు. నెక్స్ట్ మిగతా ఆహారం ఇంకెన్ని రోజులు అంటే ఎక్స్ ఎంత, మిగతా ఆహారం ఎన్ని రోజులు వస్తుంది. సింపుల్గా మనం చూస్తే ఇక్కడ మనకు అంతకుముందుగా బహుళ నిష్పత్తి సూత్రాలు తెలుసుక A/B = C/D అనుకుంటే ఇది ఇంటూ ఇది వేద్దాం ఒకసారి. అంటే ఎలా వస్తుంది అంటే 120 into x = 150 into 35. ఎందుకు అంటే 45 రోజుల నుంచి 10 రోజులు పోయింది. 150 మందికి 25 మంది పోయింది. అంటే వాళ్ళ ఇష్ట వీళ్ళ ఇష్ట చేస్తున్నాం అన్నట్టు. సమ్ ఎక్స్ డేస్ మనకు వచ్చి రావాలి. ఇప్పుడు x = ఎంత 150 into 35 150 into 35 by 120.
చూడండి ఒకసారి, 0కి 0 క్యాన్సిల్. ఓకే, 3 3 4 జా, 3 5 జా, సింపుల్ అయిపోయింది. నెక్స్ట్ 5 × 35/4 అంటే 5 5ల 25, 5 3ల 15 అంటే 175. ఈ 175/4 వేయాలి. 170/4 అంటే ఎంత వస్తుంది? 170/4 అంటే మనకి ఇక్కడ 4 4ల 16 అంటే 15, మళ్ళీ 4 2ల 4 3లు వస్తుంది. 4 3లు అంటే 12 అంటే 3. అంటే ఆల్మోస్ట్ మనకి ఇక్కడ ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 42 days వస్తుంది. 42 రోజులు అనేది ఆహారం. అంటే ఇక్కడ మనం గుర్తుంచుకునేది ఏంటంటే సింపుల్గా మనం ఇక్కడ చేసే విధానం కూడా ఫాస్ట్ అయిపోవాలి. ప్రతి 64 నిమిషాలకు ముళ్ళులు ఏకీభవిస్తే రోజులలో ఎంత ఆలస్యంగా గడియారం గడుస్తుంది అంటే మనం ఇక్కడ చూద్దాం ఒకసారి. మనకి ఇవ్వబడ్డ ఆప్షన్లలో ఈ డిజిట్ ఈ 2 డిజిట్లు కూడితే ఎంత రావాలి? 10 రావాలి, వచ్చింది. ఈ డిజిట్ కూడితే ఎంత రావాలి? 10 రావాలి. కానీ ఇక్కడ చూద్దాం ఒకసారి, ఇందులో ఏది పెద్ద సంఖ్య ఉంది చూడండి ఒకసారి. 8 + 2 ఉంటే 10 వచ్చిందా, లేకుంటే 7 + 3 ఉంటే 10 వచ్చిందా అంటే రెండింటి వల్ల 10 వచ్చింది, సి ఆప్షన్లో ఏ ఆప్షన్లో. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఏది పెద్దదిగా ఉంది కాబట్టి అదే సరి అయినటువంటి ఆన్సర్. ఇది మాత్రం బండ గుర్తుంచుకోవాలి. దాని నెక్స్ట్ ఫ్యాక్టోరియల్కి సంభావ్యత లేదా ప్రాబబిలిటీకి సంబంధించినటువంటి ప్రశ్నలు. సంభావ్యత లేదా ప్రాబబిలిటీకి సంబంధించినటువంటి ప్రశ్నలు ఒకసారి చూస్తే ఇక్కడ 60 P3 అంటే ఫ్యాక్టోరియల్ క్వశ్చన్స్ ఇవి. 4 P4 మనకి ఈ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. 60 × 3 కాబట్టి 60 × 59 × 58 × 57 బై ఇక్కడ ఏమొస్తుంది మళ్ళీ 57. ఈ 57 క్యాలిక్యులేట్ అయితే 60 × 59 × 58 అంటే ఇంత లాంగ్ క్యాలిక్యులేషన్ చేయడం మనకు కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. ఇది పెద్దగా ఉంది. లేకపోతే ఇక్కడ చూద్దాం, ఈ ప్రశ్న ఒకసారి చూద్దాం. రెండో ఆప్షన్ రోమన్ నెంబర్ చూడండి. P ఫ్యాక్టోరియల్ P అంటే P4 P అంటే 4 ఫ్యాక్టోరియల్ అవుతుంది. ఈ 4 ఫ్యాక్టోరియల్లో 4 × 3 × 2 × 1 వేస్తే ఎంత వస్తుంది? 4 3 జా 12. ఓకే, 12 2 జా అంటే 24, 24 1 జా అంటే 24 అంటే ఆల్మోస్ట్ మనకు వచ్చినట్టు ఎంత? 24. అంటే ఈ ఆప్షన్ 24 ఎక్కడుంది? ఇగో ఇందులో లేదు, ఇందులో ఉంది, ఇందులో ఉంది. కాబట్టి ఈ ఆప్షన్. మరి ఇప్పుడు దీన్ని మొత్తం ఇంటూ చేస్తే ఎంత వచ్చింది? 205320 వాల్యూ వచ్చింది. నెక్స్ట్ ఆక్షన్ అనే పదంలోని అక్షరాలను అచ్చులను కలిసి ఉండే విధంగా ఎన్ని అమరికలను ఏర్పరచవచ్చు అని అడిగాడు. సింపుల్గా చూద్దాం. ఇందులోపట అచ్చులు ఎన్ని ఉన్నాయో చూడండి. ఏ, ఈ, ఐ, ఓ, యు, అంతే కదా. ఇందులో ఐ ఉంది, ఓ ఉంది, ఏ ఉంది, యు ఉంది. కానీ లేనిది ఒకటే కదా, అదేంటిది అంటే ఈ ఒక్కటే లేదు. ఏ ఉంది, ఐ ఉంది, ఓ ఉంది, యు ఉంది. లేనిది ఏంటిది? ఈ ఒక్కటే లేదు. ఈ లేదు కాబట్టి చూద్దాం. ఇక్కడ 4 ఫ్యాక్టోరియల్ వేసుకోండి. అచ్చులు ఎంత ఫ్యాక్టోరియల్? 4 ఫ్యాక్టోరియల్. ఇవ్వబడినటువంటి వాటిలలో 4 ఫ్యాక్టోరియల్ అంటే నీకు ఎంత వచ్చింది? ఆల్మోస్ట్ ఇంతకుముందు లెక్క చేసినప్పుడు 24 వచ్చింది. 24 అక్షరాలను 24 వస్తుంది. 24 వచ్చింది కాబట్టి అక్షరాలను అచ్చులను కలిసి ఉండే విధంగా ఎన్ని అమరికలు చేయవచ్చు అంటే మరొక ఫ్యాక్టోరియల్ వేసుకోండి. 24 × 24 అంటే ఈ అచ్చులు ఈ అక్షరాలు అంటే చూస్తాం. 1 1 2 ఏ, ఐ, ఓ, యు అంటే సిటిఎన్ ఉన్నాయి కాబట్టి 24 × 24 కాబట్టి 576 ఇస్ ద ఆన్సర్. 24² ఎంత? 576. ఇది 20th క్వశ్చన్కి ఆన్సర్. ఇలా ప్రతిరోజు 20 నుంచి 30 ప్రశ్నల వరకు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది మనం ఆఫ్లైన్లో చేస్తున్నాం. ఎవరైనా సరే సీరియస్గా ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఎస్ఐ కానిస్టేబుల్ క్లాసెస్ కోసము ఇన్స్పైర్ ఇండియా అకాడమీ అండ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
63093983006కి మీరు కాల్ చేసి మీ యొక్క వివరాలు నమోదు చేసుకోవాల్సింది కోరడం జరుగుతుంది. విష్ యు ఆల్ ద